కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రోజువారీ ఉపాధి లేక అనేక మంది తినడానికి తిండి లేక ఎంతో మంది నిరాశ్రయులను చూసి చలించిపోయిన ప్రముఖ నటుడు సూర్య గత కొన్ని రోజుల నుండి హైదరాబాద్ నగరంలో రోజుకు ఒక బస్తీ తిరుగుతూ నిరాశ్రయులైన వారిని గుర్తించి కుల మతాలకు అతీతంగా వారిని అన్ని రకాలుగా ఆదుకునే మానవత్వాన్ని చాటుకున్నారు। ఈ సందర్భంగా నటుడు సూర్య మాట్లాడుతూ ఎప్పుడు ఎవరికి ఏ ఆపద వచ్చినా ఎలాంటి అవసరం వచ్చినా వారికి సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలిపారు। ప్రతి ఒక్కరూ ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలని పిలుపునిచ్చారు। అలాగే కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని చెప్పిన నియమ నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు। ఈ కరోనా మహమ్మారిని పారద్రోలడానికి ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండి లాక్డౌన్ పాటించి దేశాన్ని కాపాడవలసిందిగా కోరారు। అందరికీ నమస్కారం అండి। నేను మీ సూర్య। ఒక 1 వీక్ నుంచి ఫుడ్ డొనేట్ చేయడం జరుగుతుంది। ప్రతి ఒక్కరూ ఆకలితో చాలా ఇబ్బంది పడుతున్నారు। పని చేస్తే తప్ప వాళ్ళు తినడానికి లేని పరిస్థితిలో చాలామంది ఓల్సిటీలో కాదు ఇతర ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు। దయచేసి మీ వంతు సాయం మీరు చేయండి, నా వంతు సాయం నేను చేస్తున్నాను। ఎంతోమందికి కూరగాయలు లేవని ఒకరు, ఫుడ్ లేదని ఒకరు, ఎంతోమంది ఆకలితో అలమటించిపోతున్నారు। వాళ్ళందరికీ మీరు పెద్ద మనసు చేసుకొని ప్రతి ఒక్కరూ దయచేసి హెల్ప్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా। ఈ కరోనా వచ్చిన తర్వాత ఎంతోమంది నిరుద్యోగులు అయిపోయారు। అలాంటి వాళ్ళకు చేయూతనివ్వాలని చెప్పి నా వంతు సాయం నేను చేస్తున్నాను। దయచేసి మీరు కూడా మీతో అయినంత సాయం మీరు కూడా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా। ఇంకోటి దయచేసి ఎవరు బయటికి రావద్దు। ఒకవేళ అంత మన ఓల్డ్ సిటీలో ఎవరికైనా సమ్ ప్రాబ్లం అయితే దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి, నా వంతు సాయం నేను చేస్తాను। ఈ రోజు ఇక్కడ ముస్లిం ఏరియాకి వచ్చి ఫుడ్ డొనేట్ చేయడం జరిగింది। 1 వీక్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళి నాకు తోచింది ఒకరోజు వెజిటేబుల్స్, ఒకరోజు రైస్, ప్రతి ఒక్కటి డొనేట్ చేయడం జరుగుతుంది। మీరు కూడా అలానే నాతో పాటు చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। అందరూ మాస్కులు ధరించండి, ఇళ్లలో నుంచి బయటికి రావద్దు।